ఆకాశంలో ఆనందం అంతు పట్టని అనుబంధం ఆకాశంలో ఆనందం అర్థం అరే ఏమిటన్నా వర్షంలో ఇళ్ళన్నీ మునిగిపోయాయి. రే ఇళ్ళని మునిగిపోవడం కాదయ్యా, ఈ నీటిని చూడు ప్రతి నిమిషం పెరుగుతూనే ఉంది. అవునయ్యా కరెక్ట్గా చెప్పావు. ఇప్పుడు మనం ఎలా తప్పించుకోవాలో ఏమిటో. అబ్బా ఎంత మంచి కళ వచ్చిందో పొద్దున్నే. వెంటనే బ్రష్ చేసి మార్కెట్కి వెళ్తాను. వెళ్ళి ఒక పెద్ద చేప ఒకటి పట్టుకుని వస్తాను. ఉసే నా పెళ్ళమా, గబగబా కాఫీ పట్టరా, బజార్ నుంచి ఒక పెద్ద చేప ఒకటి తీసుకొస్తాను. ఇదేమిటిది? ఓ దేవుడా, థ్యాంక్ యూ. అడగకుండానే పైనుంచి ఓ చేపనిచ్చావు. ఏ ఆ చేప పైనుంచి వచ్చింది కాదు, కింద నుంచి వచ్చింది. ఒకసారి కిందకు చూడండి. అయ్యో నా చేప కింద పడిపోయింది. చుట్టూ నీరు నిండిపోయిందని బాధ లేదు, చేప వెళ్ళిపోయిందని బాధగా ఉందా? ఓరి దేవుడా. అసలు అంత పెద్ద చేప చూసావే, చేతికి వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోయింది. సరే పోతే పోతాం కానీ ఓ ప్లేట్ బిర్యానీ పెట్టవే, ఆకలేస్తుంది బాగాను. అరే భగవంతుడా, ఇతనికి తిండి తప్ప ఇంకో ఆలోచనే ఉండదేమో. అరే అందరూ వినండి, మీకు ఆహారాన్ని తీసుకొచ్చాము, అందరూ బయటికి రండి. భోజనమా? వస్తున్నానండి, వెళ్ళిపోకండి. ఎక్కడ ఉండండి, నేను ఎక్కడే ఉన్నాను సార్, కింద ఉన్నాను. భోజనాన్ని ఇయ్యండిరా బాబు, ఆకలేస్తుంది నా కింద. అమ్మా క్యాచ్ చేశాను, జంపు. ఇదేంటయ్యా అందరూ భోజనం నువ్వే తినేస్తావా? చీ 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 చీ, ఎలాంటి బతుకుతున్నావు అయ్యా, ఎన్నేళ్ళు వచ్చాయి. నీ ఒక్కడి గురించి ఆలోచించుకుంటున్నావేంటయ్యా నువ్వు? ఆహా ఎంత రుచిగా ఉందో. నాకు దాహంగా ఉంది. సేవ్ కొంచెం నీళ్లు తీసుకురావే. చుట్టూ నీరే, తాగు. చమత్కారం జరిగింది. నువ్వు ఆపద్దయ్యా తాగడం. అవునన్నయ్య, నువ్వు తాగడం ఆపద్దు. తాగు, ఇంకా తాగు. శభాష్ అన్నయ్య, అలాగే తాగుతూ ఉండు, ఆపద్దు. అమ్మా పొట్టంతా నిండిపోయిందిరా బాబు. మీరు చాలా మంచి పని చేశారండి, మనందరి కష్టాలు తీర్చారు. అరే అటు చూడండి, చేప. అయ్యో ఈ చేప తినడానికి నా పొట్టలో ఖాళీ లేదే, నోట్లో నీళ్ళంతా వదిలేస్తానే. ఇగో అన్నయ్య అలా చేయకన్నయ్య, ఊరంతా మళ్ళీ మునిగిపోద్ది. అబ్బా నాకు ఆ చేప తినాలందే, మరి అలా ఇప్పుడు నా నోరు ఊరిపోతుంది ఇక్కడ. వద్దొద్దయ్యా బాబు, అలా చేయొద్దయ్యా, అలా చేయొద్దు.